టు మై ఛానల్. సో ఈ వీడియో దేని గురించి అంటే ఇంకా మనకి ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది కదా, వినాయక చవితి. సో దానికోసం స్పెషల్గా ఏదైనా డెకరేషన్ చేసుకుందాం అనేసి నేనైతే డెకోర్ ఐటమ్స్ కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో నుండి. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నాకైతే. అది మీతో షేర్ చేసుకుందాము. యాక్చువల్గా నేను ఈ వీడియో పెట్టే అప్పుడుకి నాకు తెలిసి నేను ఇది పర్చేస్ చేసేసి డెకరేషన్ అంతా వినాయక చవితి కూడా వినాయక చవితి రోజు తర్వాత చేస్తాను అనుకుంటాను నేను. సో సారీ లేట్ అయినందుకు. సో ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఏం ఆర్డర్ చేసుకున్నాను ఏంటి అంటే కొన్ని డెకోర్ ఐటమ్స్ అని కొన్ని కాదు, నార్మల్గా ఒక్కటే ఆర్డర్ పెట్టినాను అనమాట. బ్యాక్ డ్రాప్ కావాలనేసి నాకు. సో దానికోసం అనేసి వెతుకుతా ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా రేట్ చెప్పారు. అదే మీషోలో చెక్ చేస్తే నాకైతే చాలా తక్కువ రేట్కి వచ్చేసింది. నేను ఆ రేటు కూడా షేర్ చేస్తాను మీతో. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఇవి, దాంట్లో నాకు ఓపెనింగ్లో చేసిన తర్వాత ఇది నేను మీకు పిక్చర్ కూడా చూపిస్తాను ఏం ఆర్డర్ పెట్టాను, నాకు ఏం వచ్చాయి అనేసి. సో ఇక్కడైతే ఫస్ట్ వచ్చినాయి 4 డిఫరెంట్ ప్రోడక్ట్స్ లాంటివి వచ్చినాయి. సో దాంట్లో కొన్ని డిఫరెంట్ మనకి ఇష్టం ఉన్నట్టు మనమైతే సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక రకంగా బ్యాక్ డ్రాప్ అయితే మనకు చూపించారు. మనకి నచ్చినట్టు మనమైతే బ్యాక్ డ్రాప్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అది మన క్రియేటివిటీ బట్టి ఉంటుంది. సో ఇంకా నేను ఈసారి స్పెషల్గా కొంచెం డెకోర్ చేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ కావాలి కదా అనేసి అయితే పెట్టుకున్నాను. వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టము. నాకైతే చాలా చాలా ఇష్టం అసలు. సో దానికోసం కొంచెం స్పెషల్గా చేసుకుందాం ఈసారి. ఎవ్రీ టైం అయితే మేము నార్మల్గానే చేసుకుంటాము, దేవుడి దగ్గరనే దేవుడి గదిలోనే పెట్టుకొని చేసుకుంటాము. ఈసారి కొంచెం డెకోర్ చేసి అయితే చేసుకుందాము అని ఆర్డర్ పెట్టినాను. చూడండి. సో ఇలా 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ లీవ్స్ అయితే వచ్చినాయి. 2 లీవ్స్ థ్రెడ్స్ లాంటివి వచ్చినాయి. పెద్ద హ్యాంగ్ చేయడానికి అనేసి వచ్చినాయి 2. అన్ని లీవ్సే మొత్తం ఓవరాల్గా అక్కడక్కడ కాకుండా కంటిన్యూస్గానే లీవ్స్ వచ్చినాయి ఆల్టర్నేట్గా. సో అవి సైడ్కి హ్యాంగింగ్ లాగా చూపించారు నాకైతే బ్యాక్ డ్రాప్లో. ఆ బ్యాక్ డ్రాప్లో కాకుండా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా పైకి తోరణం లాగా కూడా కట్టుకోవచ్చు. సో దాని తర్వాత 2 క్లాత్స్ కూడా వచ్చాయన్నమాట. దాంతో బ్యాక్ డ్రాప్కి ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ మొత్తం దాని మీదనే ప్రింట్ వస్తుందేమో అనుకున్నాను, బట్ లేదు. 2 నెట్టెడ్ క్లాత్స్ అయితే ఇచ్చారు, ఎల్లో కలర్ నెట్టెడ్ క్లాత్స్. దాన్ని మనం ఇంకా సెట్ చేసుకోవాలి మనకు నచ్చినట్టు. ఇంకా నెట్టెడ్ క్లాత్స్తో ఇంకా మన దగ్గర ఏదైనా క్లాత్స్ ఉన్నా కూడా మనము పేరప్ చేసుకోవచ్చు అనమాట. డెకోర్ ఇంకెక్కువ కొంచెం హైలైట్ చేసుకోవాలి అనుకుంటే నేనైతే నార్మల్గానే చేద్దామనేసి అనుకున్నాను. సో దాంతోపాటు ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయన్నమాట. 4 అయితే వచ్చినాయి, చాలా మంచిగా వచ్చినాయి. 2 సైడ్స్ కూడా హుక్స్ ఇలాంటివి వచ్చినాయి. డైరెక్ట్ ఇంకా మూలలు కొట్టుకొని మూలలకి మనము పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది యాక్చువల్గా నేను చూసిన బ్యాక్ డ్రాప్ అయితే. మొత్తం దానికి వస్తుందేమో అనుకున్నాను, బట్ అక్కడ ఫ్లవర్స్ ఒకటి చూపించారు, మనకి ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఇంకోటి వచ్చింది. సర్లే చూసుకుందాం అనేసి ఎలాగో అలా సెట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా దాంతోపాటు నాకైతే నేను హెయిర్ సీరం కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. బయట కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు, నేను పర్చేస్ చేసే దానికంటే ఇందులో తక్కువ అనిపించి ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది నేను మీషోలో నుండి షాపింగ్ చేశాను బ్యాక్ డ్రాప్ వినాయకుడి గురించి అనేసి. అలాగే ఒక లైట్ కూడా ఆర్డర్ చేశాను, బ్యాక్ లైట్. ఇట్లా మంచిగా నైట్కి చిన్న చిన్న లైట్స్ బాగుంటాయి కదా. సో ఇవి నేను కొన్న సామాన్ ఇదంతా అన్నమాట. మొత్తం పరుచుకొని కూర్చున్నాను ఇంట్లో నేనంతా. ఇంకా తొందరగా వీడియో చేశాను, ఎందుకంటే ఇంకా షాపింగ్ కూడా వెళ్ళేది ఉంది, డ్రెస్సెస్ కూడా కొనుక్కోవాలి కాబట్టి. ఆ డ్రెస్సెస్ నేను ఏమేమి కొనుక్కున్నాను, ఎక్కడ కొనుక్కున్నాను, ఎలాంటి టైప్లో కొనుక్కున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో నేను షేర్ చేస్తాను. సో మాకు కూడా తొందరగా షూటింగ్ అయిపోగానే మా మమ్మీ షూట్ చేస్తుంది. సో నేను మా మమ్మీతో ముచ్చట పెడుతూ షూటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇది నా వీడియో. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, హెల్ప్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. So don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. Thank you for watching.